ఇది కూడా ఒక 20 ఫీట్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ఇవాళ రామదాస్ కళా ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ చాలా పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి. ఇంకొక వినాయకుడు కలరింగ్ అవుతుంది. ఇది ఒక 12 to 13 ఫీట్స్ ఉంటుంది. ఇది కూడా 10 to 12 ఫీట్స్. ఇది మన మహారాజ్ గణపతి లెక్క ఉంది. ఇది కూడా ఒక 12 ఫీట్స్ దాకా ఉంటుంది కావచ్చు. ఇది అయితే గద్ద మీద కూర్చొని వెనుక పాములు వచ్చినాయి. అయితే మహారాజ్ గణపతి మధ్యలో వీణ పట్టుకొని ఉంది వినాయకుడు. మనకి ఫ్రేమ్లో కూడా పడతలేదు. వెనుక శివుడు వచ్చేసి, వెనుక పాము వచ్చేసి వినాయకుడు ఉంది. ఇదైతే శివుని అదే కృష్ణుని గణపతి. ఇంకా కలరింగ్ కాలేదు. ఇదైతే మహారాజ్ గణపతి మహారాష్ట్ర స్టైల్ 20 ఫీట్స్ దాకా ఉంది. వెనక ఆర్చ్ వచ్చి ఇది కూడా మహారాష్ట్ర స్టైలే. ఇది కూడా ఒక 19 దాకా ఉంటుంది కావచ్చు, 18, 19 దాకా ఉంటుంది. ఇంక ఇది కలరింగ్ కాలే. ఇది కూడా మహారాష్ట్ర స్టైలే. మనకి ఇది కూడా మహారాష్ట్ర స్టైలే. రియల్ పంచ ఉంది దీనికి. చాలా పెద్ద వినాయకుడు. ఇది కూడా 6 to 17 ఫీట్స్ దాకా ఉంటుంది. ఇది సేమ్ మనం అక్కడ వేసింది ఇదే, కానీ ఇంకా కింద మనకి రథం వచ్చింది. ఇది కూడా ఒక 16, 17 దాకా ఉంటుంది. ఇది కూడా ఇదైతే మనకి కింద శివుడు, కింద ఏనుగు వచ్చింది, ఆవు ఏనుగు. ఇది కూడా 10 to 11 ఫీట్స్ దాకా ఉంది. ఇది కూడా సేమ్ 10 to 11 ఫీట్స్ దాకా ఉంది. ఇది కృష్ణుని కలర్లో వచ్చింది వినాయకుడు. ఇదైతే 15 to 16 ఫీట్స్ ఉంటుంది. ఈ వినాయకుడు అయితే ఇలా అవుతుందట. ఇంక ఈ వినాయకుడు మాత్రం బుక్ కావాలి. బుక్ చేసుకోవాలంటే రామదాస్ కళా ఆర్ట్స్కి అయితే వచ్చేసేయండి. ఇది కూడా ఇంకా బుక్ కావాలి. ఇది కూడా 16, 17 ఫీట్స్ దాకా ఉంటుంది. కలరింగ్ అవుతున్నాయి ఇవైతే. ఇంకా ఇది కూడా ఇంకా బుక్ కావాలి. ఇది కూడా 16 to 17 ఫీట్స్ దాకా ఉంటుంది. ఈ వినాయకుడు అయితే ఇలా పెట్టలేరు. ఇంకా ఇక్కడ ఒకటి ఓల్డ్ పిచ్ అయితే సేల్గా ఉంది ఒకటి. ఇది కూడా చాలా బాగుంది.